ఈరోజు మనం ఒక అద్భుతమైన డిటెక్టివ్ కథ గురించి మాట్లాడుకోపోతున్నాం. డిటెక్టివ్ కథ. అవును, కాని ఇది ఏదో నేరానికి సంబంధించినది కాదు. ఇది మానవ దుఃఖానికి సంబంధించినది. ఆసక్తికరంగా ఉంది. మరి ఇందులో డిటెక్టివ్ ఎవరు? స్వయంగా గౌతమ బుద్ధుడు. దాదాపు 2,500 సంవత్సరాల క్రితం ఆయన మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను, అంటే ఈ నిరంతర బాధ, అసంతృప్తి అనే కేసును ఎలా ఛేదించాడు, దానికి మూల కారణాన్ని ఎలా కనుగొన్నాడు అనే విషయమే ఈరోజు మన పరిశీలన. దీనికి మన ఆధారమేమిటి? ఎక్కడ నుండి ఈ వివరాలు తీసుకుంటున్నాం? దీనికి మన ఆధారం సంయుక్త నికాయలోని నదరసుత్త అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం. నగరసుత్త. అవును, ఇందులో బుద్ధుడే స్వయంగా తాను జ్ఞానోదయం పొందడానికి ముందు తన ఆలోచనా విధానాన్ని వివరిస్తాడు. అంటే ఇది ఆయన మాటల్లోనే చెప్పిన కథ అన్నమాట. ఖచ్చితంగా. అంటే మనం ఆయన ఆలోచనలనే అనుసరిస్తూ ఈ కేసును ఆయనతో పాటే ఛేదించబోతున్నాం. ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశం బౌద్ధం అనేది కేవలం నమ్మకాల సమాహారం కాదు. సరిగ్గా చెప్పారు. అది దుఃఖం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని దాన్ని అధిగమించడానికి ఉపయోగపడే ఒక ఆచరణాత్మక విధానం అని తెలుసుకోవడం. ఒక జీవన విధానం. అవును, ఒక జీవన విధానం. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. ఈ డిటెక్టివ్ తన దర్యాప్తును ఎక్కడ మొదలుపెట్టాడు? చాలా మౌలికమైన, సూటియైన ప్రశ్నతో మొదలుపెట్టాడు. ఏమిటా ప్రశ్న? ఆయన తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఇలా అనుకున్నాడు. అయ్యో, ఈ లోకం ఎంత కష్టాల్లో కూరుకుపోయింది. ఓ. ఇది పుడుతుంది, వృద్ధాప్యం చెందుతుంది, మరణిస్తుంది, మళ్ళీ పుడుతుంది. కానీ ఈ జరా మరణం అనే దుఃఖం నుండి విముక్తిని మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇది దేవుడి గురించో స్వర్గం గురించో అడిగిన ప్రశ్న కాదు. కాదు. ఇది పూర్తిగా మానవానుభవానికి సంబంధించిన ఒక ఆచరణాత్మక సమస్య. అంటే ఒక వైద్యుడు రోగిని చూసి కేవలం లక్షణాలను కాకుండా అసలు రోగమేమిటని, అవును, దాని మూలం ఎక్కడ ఉంది అని ఆలోచించినట్లుగా ఉంది. కేవలం నొక్కి నివారణ మందు ఇవ్వకుండా అసలు నొప్పి ఎందుకొస్తోందో కనుక్కోవాలని ప్రయత్నించినట్టు. ఖచ్చితంగా. అందుకే ఆయన సమస్యను పరిష్కరించడానికి మూల కారణాన్నే కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. మరి ఆయన ఉపయోగించిన పద్ధతి ఏంటి? ఆయన ఉపయోగించిన పద్ధతి కూడా చాలా శాస్త్రీయంగా ఉంటుంది. దానికి పాలీ భాషలో యోనిసో మనసికారా అని పేరు. యోనిసో మనసికారా అంటే జాగ్రత్తతో కూడిన శ్రద్ధ, లేదా ఒక రకంగా చెప్పాలంటే మూలం వరకు వెళ్లి పరిశీలించడం. అంటే కేవలం ధ్యానంలో కూర్చుని అతీంద్రియ శక్తితో కనుక్కోలేదు. లేదు. ఆయన ఒక శాస్త్రవేత్తలా సమస్యను విశ్లేషించాడన్నమాట. ఇదొక రకమైన తార్కిక ప్రక్రియనా? ఖచ్చితంగా. కాని కేవలం మేధోపరమైన తర్కం కాదు. మరి ఇది లోపలికి తిరిగి చూడటం, తన అనుభవాన్నే ప్రయోగశాలగా మార్చుకుని ప్రతి విషయాన్ని దాన్ని మూలం వరకు అనుసరిస్తూ వెళ్లడం. ఒక డిటెక్టివ్ నేరం జరిగిన ప్రదేశం నుండి ఆధారాలను వెనక్కి అనుసరిస్తూ వెళ్ళినట్టు. సరిగ్గా అలాగే బుద్ధుడు దుఃఖమనే లక్షణం నుండి దాని కారణాలను వెనక్కి వెతుక్కుంటూ వెళ్లాడు. ఆయన మొదటి ప్రశ్న ఏంటి? ఈ జరామరణమనే దుఃఖానికి కారణమేమిటి? సమాధానం స్పష్టంగానే అనిపిస్తుంది. పుట్టడం వల్లే కదా జరామరణం ఉంటుంది. సరిగ్గా అదే ఆయన మొదటి ఆవిష్కరణ. జరామరణానికి కారణం పుట్టుక, అంటే జాతి. సరే, మరి పుట్టుకకు కారణమేమిటి అని ప్రశ్నించుకుంటే ఉనికి, అంటే భవ అని సమాధానం దొరికింది. ఉనికికి కారణం అంటిపెట్టుకుని ఉండటం, అంటే ఉపాదాన. దానికి కారణం కోరిక, అంటే తృష్ణ. ఇలా ఆయన గొలుసును వెనక్కి విడదీస్తూ వెళ్లాడనమాట. అవును, ప్రతి కారణానికి మరో కారణాన్ని కనుక్కుంటూ మూలాల్లోకి వెళ్లాడు. ఈ గొలుసులో ఒకానొక దశలో ఆయన ఆగిపోయి ఒక కీలకమైన విషయాన్ని కనుగొన్నాడు. అవును, అదే ఈ దర్యాప్తులో అసలైన మలుపు. అదే విజ్ఞానం మరియు నామరూపం మధ్య ఉన్న సంబంధం. సరిగ్గా. మనం వెనక్కి తిరుగుతుంది. ఇది నామరూపాన్ని దాటి ముందుకు వెళ్లదు. ఇది వినడానికి చాలా గూఢంగా, తాత్వికంగా అనిపిస్తుంది. సాధారణ భాషలో దీని అర్థమేమిటి? సాధారణంగా కారణకార్య సంబంధాలు ఒక సరళ రేఖలా ఉంటాయి. అంటే ఏ వలన బి, బి వలన సి జరుగుతుంది. అవును, కాని ఇక్కడ బుద్ధుడు అది ఒక వలయంలా, ఒక ఫీడ్బ్యాక్ లూప్ లాగా ఉందని కనుగొన్నాడు. ఫీడ్బ్యాక్ లూప్? అవును, విజ్ఞానం మరియు నామరూపం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఏది ముందో చెప్పలేని పరిస్థితి. అంటే ఇది మన కంప్యూటర్లోని హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లాంటిదా? చెప్పండి. సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే హార్డ్వేర్ కావాలి. కానీ హార్డ్వేర్ ఉనికిలో ఉందని మనకి తెలియాలంటే సాఫ్ట్వేర్ దాన్ని ఆపరేట్ చేయాలి. రెండూ కలిస్తేనే ఒక అనుభవం సాధ్యమవుతుంది. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. వాటిని విడదీసి చూద్దాం. తప్పకుండా. నామరూపం అంటే మన భౌతిక మరియు మానసిక ఉనికి. అంటే మన శరీరం, మన భావాలు, ఆలోచనలు. అవును,
శరీరం రూపమైతే భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు నామం. ఇది హార్డ్వేర్. సరే. అయితే ఈ హార్డ్వేర్ సజీవంగా ఉండటానికి, ఒక అనుభవంగా మారటానికి విజ్ఞానం అంటే చైతన్యం లేదా స్పృహ అనే సాఫ్ట్వేర్ అవసరం. అలాగే. అదే సమయంలో ఆ సాఫ్ట్వేర్ అంటే విజ్ఞానం పనిచేయడానికి ఒక వేదికగా ఈ హార్డ్వేర్ అంటే నామరూపం కావాలి. స్పృహ ఉండాలంటే స్పృహలో ఉండటానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అది మన శరీరమైనా ఒక ఆలోచనైనా. ఖచ్చితంగా. అంటే ఈ రెండు నిరంతరం ఒకదానికొకటి సృష్టించుకుంటూ ఉంటాయి. అవును. మన స్పృహ మన భౌతిక, మానసిక ఉనికిని అనుభవంలోకి తెస్తుంది. అదే సమయంలో ఆ ఉనికి మన స్పృహకు ఒక ఆధారాన్నిస్తుంది. ఈ ఆవిష్కరణ మామూల్ది కాదు. అస్సలు కాదు. ఇది 2500 ఏళ్ల క్రితం చేసిన ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణ. మన స్పృహ మరియు మన ఉనికి వేరువేరు కాదని, అవి ఒకదానికొకటి నిరంతరం సృష్టించుకుంటూ ఒక ఫీడ్బ్యాక్ లూప్లో ఇరుక్కుపోయాయని చెప్పడం. ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన. అవును. మనం బాధపడటానికి కారణం బయట ఎక్కడో శత్రువు రూపంలో లేదు, మన ఉనికి నిర్మాణంలోనే, ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లూప్లోనే ఉందని చెప్పినట్టు. పుట్టుక, వృద్ధాప్యం, మరణం అనే ఈ చక్రానికి ఇదే అసలైన ఇంజిన్ అన్నమాట. సరిగ్గా. ఒక్క నిమిషం, ఇది కొంచెం నిరాశగా అనిపించటం లేదా? ఎలా? స్పృహ, ఉనికి ఒకదానిపై ఒకటి ఆధారపడితే ఆ చక్రాన్ని విచ్ఛిన్నం చేయటం అసాధ్యమనిపించదా? మనం శాశ్వతంగా ఇందులో చిక్కుకున్నట్టేనా? చాలా మంచి ప్రశ్న. సమస్యను అంత లోతుగా అర్థం చేసుకున్నప్పుడు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ డిటెక్టివ్ అక్కడితో ఆగలేదు. ఇంజిన్ని కనుగొన్న తర్వాత దాన్ని ఎలా ఆపాలో కూడా కనుగొన్నాడు. ఎలా? ఆయన అదే యోనిసో మనసికారా పద్ధతిని తలక్రిందులుగా ప్రయోగించాడు. అంటే? ఏది లేనప్పుడు జరామరణం ఉండదు అని ప్రశ్నించుకున్నాడు. సమాధానం పుట్టుక లేనప్పుడు. అలా గొలుసును వెనక్కి విడదీస్తూ వెళ్లాడు. అవును. చివరికి ఆ కీలకమైన లూప్ దగ్గరకొచ్చాడు. విజ్ఞానం, నామరూపం. సరిగ్గా. విజ్ఞానం ఆగిపోతే నామరూపం ఆగిపోతుందని, నామరూపం ఆగిపోతే విజ్ఞానం ఆగిపోతుందని గ్రహించాడు. ఆ లూప్ని విచ్ఛిన్నం చేయవచ్చని, ఆ ఇంజిన్ని ఆపవచ్చని ఆయనకు అర్థమైంది. అద్భుతం. ఈ ఆవిష్కరణను వివరించడానికి బుద్ధుడు ఒక అద్భుతమైన కథను చెప్పాడని విన్నాను. అవును. ఒక అద్భుతమైన ఉపమానం. సాధారణంగా మతస్థాపకులు నేను కొత్త దేవుడిని లేదా కొత్త సందేశాన్ని తెచ్చాను అంటారు. కాని బుద్ధుడు నేను కొత్తగా ఏమి చెప్పడం లేదు, మరుగున పడిపోయిన పాత దారిని చూపిస్తున్నాను అనడం ఆయన బోధనలకే ఒక కొత్త కోణాన్నిస్తుంది. ఈ కథను కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆ కథ ప్రకారం ఒక వ్యక్తి అడవిలో ప్రయాణిస్తూ దారి తప్పిపోతాడు. సరే. అలా తిరుగుతూ పూర్వం ప్రజలు నడిచిన ఒక పురాతన మార్గాన్ని, ఒక పాత రహదారిని చూస్తాడు. అది మట్టిలో కలిసిపోయుంటుంది కదా. అవును. చెట్లతో, పొదలతో కప్పబడి ఉంటుంది. కాని అతను పట్టు వదలకుండా దాన్ని అనుసరించి వెళ్లగా ఉద్యానవనాలు, చెరువులతో కూడిన ఒక పురాతన, శిథిలమైన నగరాన్ని కనుగొంటాడు. ఒకప్పుడు అది గొప్పగా వెలిగిపోయిందన్నమాట. అవును. ఆనవాళ్లుంటాయి. వెంటనే ఆ వ్యక్తి రాజు దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పి ఆ నగరాన్ని పునరుద్ధరించమని కోరతాడు. రాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. రాజు అలా చేయడంతో ఆ నగరం మళ్లీ అభివృద్ధి చెంది జనంతో నిండిపోతుంది. ఇది చాలా శక్తివంతమైన రూపకం. ఈ ఉపమానంలోని ఆ పురాతన మార్గం, ఆ పురాతన నగరం దేనికి సంకేతాలు? బుద్ధుడే దాన్ని స్పష్టంగా వివరిస్తాడు. ఆ పురాతన మార్గమంటే ఆర్య అష్టాంగ మార్గం. మరి ఆ పురాతన నగరం? అది నిర్వాణం, అంటే దుఃఖం నుండి సంపూర్ణంగా విముక్తి పొందిన స్థితి. ఆ మార్గంలో నడిచిన గతకాలపు ప్రజలు అంటే? పూర్వపు బుద్ధులు లేదా సంపూర్ణ జ్ఞానులు. అంటే బుద్ధుడు చేసిన పని దుమ్ము కుట్టుకుపోయిన ఆ దారిని శుభ్రం చేసి శిథిలమైన ఆ నగరాన్ని అందరికీ కనిపించేలా పునరుద్ధరించడం. అంతే. ఆ పురాతన మార్గం అయిన ఆర్య అష్టాంగ మార్గం గురించి కొంచెం వివరిస్తారా? అది కేవలం నియమాల జాబితా మాత్రమేనా? అస్సలు కాదు. ఆర్య అష్టాంగ మార్గాన్ని మనం 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఇది మనసును శుద్ధి చేసే ఒక సమగ్రమైన శిక్షణా కార్యక్రమం. అవేమిటి? మొదటిది జ్ఞానం అంటే ప్రజ్ఞ. అంటే జీవితాన్ని, దుఃఖాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, మంచి సంకల్పం కలిగి ఉండడం. రెండవది నైతిక ప్రవర్తన అంటే శీల. మంచిగా మాట్లాడటం, ఇతరులకు హాని చేయకుండా నడుచుకోవడం, సరైన జీవనోపాధిని కలిగి ఉండటం. ఇక మూడవది మానసిక క్రమశిక్షణ అంటే సమాధి.
సరైన ప్రయత్నం చేయడం, మన ఆలోచనల పట్ల ఎరుకతో ఉండటం మరియు మనసును ఒకే విషయంపై కేంద్రీకరించడం. ఈ ఉపమానం బౌద్ధాన్ని ఇతర తాత్విక ధోరణుల నుండి వేరు చేస్తుంది. మేమొక కొత్త మార్గాన్ని సృష్టించాం అని కాకుండా, మానవజాతి మరిచిపోయిన ఒక సార్వత్రిక సత్యాన్ని మేము శుభ్రపరిచి తిరిగి చూపిస్తున్నాం అని చెప్పడం. అవును, చాలా వినయంతో కూడిన శక్తివంతమైన ప్రకటన అది. దీనిని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే బుద్ధుడి పాత్ర ఒక సృష్టికర్తది కాదు. కాదు, ఒక గొప్ప పురావస్తు శాస్త్రవేత్తలాంటిది. బాగుంది ఈ పోలిక. ఆయన మరుగున పడిపోయిన సత్యాన్ని తిరిగి కనుగొని ఆ మార్గాన్ని శుభ్రపరిచి ఇతరులు కూడా ఆ నగరానికి అంటే నిర్వాణానికి చేరుకునేలా దాన్ని పునరుద్ధరించడానికి మార్గాన్ని చూపించాడు. అంటే ఆయన బోధన అంటే ధమ్మం ఆయన సొంతం కాదన్నమాట. కాదు, అది ప్రకృతిలో ఉన్న ఒక సార్వత్రిక నియమం లాంటిది, గురుత్వాకర్షణలాగా. దానిని ఎవరైనా కనుగొనవచ్చు, అనుసరించవచ్చు. అంటే ఈ మార్గం ఏ ఒక్కరికోసమో ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడలేదు, ఎవరైనా అనుసరించడానికి అందుబాటులో ఉంది. ఖచ్చితంగా. ఇది బౌద్ధాన్ని ఒక మతంగా కాకుండా ఒక ఆచరణాత్మక జీవన విధానంగా చూపిస్తోంది. సరిగ్గా అదే. అందుకే ఆ గ్రంథం చివరలో బుద్ధుడు తాను కనుగొన్న ఈ మార్గాన్ని, ఈ ధర్మాన్ని భిక్షువులకు, భిక్షుణులకు అంటే సన్యాసులకు, సన్యాసినులకు, అవును, అలాగే గృహస్థులైన స్త్రీపురుషులకు అందరికీ వివరించానని, దానివల్ల ఈ ఆధ్యాత్మిక జీవనం విజయవంతమై విస్తరించిందనే చెబుతాడు. ఆ పురాతన నగరం యొక్క ద్వారాలు అందరికోసం తెరవబడ్డాయి. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. బుద్ధుని ప్రయాణం దుఃఖం గురించిన ఒక ఆచరణాత్మక, డిటెక్టివ్ లాంటి దర్యాప్తుతో ప్రారంభమైంది. అవును, ఆయన యోనిసో మనసికారా అనే పరిశీలనా పద్ధతి ద్వారా దుఃఖానికి మూలకారణమైన ఇంజిన్ను అంటే విజ్ఞానం మరియు నామరూపం మధ్య ఉన్న ఫీడ్బ్యాక్ లూప్ను కనుగొన్నారు. నిజమే. ఆయన సూచించిన పరిష్కారం ఆర్య అష్టాంగ మార్గం ఒక కొత్త ఆవిష్కరణ కాదు, అందరికీ అందుబాటులో ఉన్న ఒక పురాతన మార్గం. అవును, ఆ పురాతన నగరం అందరికోసం పునరుద్ధరించబడింది. దానికి దారి చూపే మ్యాప్ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా ఆ దారిలో నడవడమే. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ గ్రంథం ఆ మార్గాన్ని అనుసరించాలి అని, నగరాన్ని పునరుద్ధరించాలి అని వివరిస్తుంది. ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో ఈ పురాతన మార్గాన్ని అనుసరించడం ద్వారా ఈ పురాతన నగరాన్ని పునరుద్ధరించడం అంటే అర్థమేమిటి? అది వారి దైనందిన జీవితంలో, వారి ఆలోచనలలో, వారి పనులలో ఎలా కనిపిస్తుంది?